అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. భారత చైతన్య యువజన పార్టీ శాంతియుత పర్యటనలపై ఏపీ పోలీసులు ఆంక్షలు విధించారు. బద్వేలు నియోజకవర్గంలో జరిగిన ఒక శుభకార్యానికి బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ వెళ్తుంటే పార్టీ నాయకుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు పొరుమామిళ్ల పోలీసులు. పోలీసుల తీర్పై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులతో కూటమి ప్రభుత్వం వేధింపులకు దిగుతుందంటూ రామచంద్ర యాదవ్ ఈ సందర్భంలో ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్న నేరాల్ని అరికట్టడానికి గంజాయి సరఫరా అడ్డుకట్టకు పోలీస్ వ్యవస్థను వినియోగించాలి అంటూ కూడా రామచంద్ర యాదవ్ వ్యాఖ్యానించడం జరిగింది. ఇక్కడ సిఐ గారు కాకపోతే డిఎస్పీ గారు ఎస్పీ గారు ఉండనివ్వండి. వెహికల్స్ రోడ్డు మీద మూవ్ అవుతున్న వెహికల్స్ని, ఇది హైవేనే కదా, వీటిని ఆపాల్సిన అవసరం ఏముంది? అక్కడ ఫస్ట్ మూవ్ చేయమని చెప్పండి. ఆపకపోతే మేము ఎందుకు ఆపుతాము? అన్నెసెసరీగా ఎందుకంటే మూవ్ అయిపోయే దాన్ని మీరు ఇష్యూ చేస్తున్నారు. ఒకసారి ఇన్ఫార్మ్ చేయండి అన్న. మేము చెప్పండి సార్, వెహికల్స్ ఉన్నాయి. ఇక ఈ అంశం గురించి నా అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. ఎస్ కిరణ్, బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ ను అడ్డుకోవటం గురించిన డీటెయిల్స్ ఏంటి? నేను బీసీవై పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోడ రామచంద్ర యాదవ్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా టీడీపీ కూటమి ప్రభుత్వం వరుసగా ఆయన పర్యటనలు అడ్డుకుంటుంది. ఏదైతే నిన్న శుభకార్యానికి బద్వేలు నియోజకవర్గం పూర్వమిల్లిలో ఆయన ఒక శుభకార్యానికి హాజరయ్యారు. అయితే అక్కడ ప్రధానంగా శుభకార్యానికి హాజరవుతున్న గోడ రామచంద్ర యాదవ్ ను పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా, బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించి అనకాపల్లి పర్యటించిన ఆయన హోటల్లో అడ్డుకున్నారు. మరో పక్క కరేడు సంఘటన పైన కూడా పోలీసులు అడ్డుకున్నారు. ఏదైతే కందుకూరు నియోజకవర్గంలో కరేడు పోరు పైన కూడా రామచంద్ర యాదవ్ తీవ్ర పోరాటం చేశారు. ఆ పోరాటం పైన కూడా ఆయన పోలీసులు అడ్డుకోవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా రామచంద్ర యాదవ్ వ్యాఖ్యలను ఒకసారి మనం గమనిస్తే, ఆ రాష్ట్రంలో నకిలీ మద్యము, గంజాయి, ఏదైతే ఇలాంటి దందాలను అడ్డుకోవాల్సిన పోలీసులు ఏదైతే ప్రజాస్వామ్యబద్ధంగా తాను వ్యక్తిగత పర్యటనలకు హాజరవుతున్న అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ అంటే ఆయన ప్రభుత్వం పైన మండిపడుతున్నారు, ఇటు పోలీసుల పైన కూడా మండిపడుతున్నారు. ఏదైతే రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగ పాలన నడుస్తుందంటే ఇప్పటికే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం ఉంది. అయితే ఇక్కడ ప్రధానంగా ఆ రాష్ట్రంలో ఉన్న బీసీల సమస్యలే కాదు, రాష్ట్రంలో ఏ ప్రాంతంలో సమస్యలు ఉన్నా ఆయన పర్యటిస్తున్నారు. అక్కడ ఆయా నియోజకవర్గాల్లో కూడా ఆయన పర్యటించిన పరిస్థితిలో ప్రభుత్వం వరుసగా ఆయన పర్యటనలు అడ్డుకుంటుంది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీ కూటమి రామచంద్ర యాదవ్ నిర్వహించిన బీసీవై రాష్ట్ర అధ్యక్ష సభ చూసిన తర్వాత ఆయన పైన పోలీసులు కూడా కేసు నమోదు చేశారు. ఇలా ఏదైతే బీసీల అభ్యున్నతి కోసం, బీసీల కోసమే పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ వరుసగా ఆయన పర్యటనలు అడ్డుకోవడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఎక్కడికి వెళ్ళినా పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు, పోలీసులు అడ్డుకుంటున్నారు. వ్యక్తిగత పర్యటన కేవలం వివాహ నిమిత్తం ఆయన బద్వేలు నియోజకవర్గంలో వచ్చినప్పటికీ కూడా పూర్వంలో పోలీసులు అడ్డుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఉంటే ఆయన ఆగ్రహం వ్యక్తం చేసే నేపథ్యం ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో జరుగుతున్న కూటమి పాలనపై ఏదైతే గంజాయి కానీ లేదా అక్రమ వ్యవహారాలపైన పోలీసులు ఉక్కుపాదం మోపాలి, కానీ వ్యక్తిగత పర్యటనలు ఏదైతే ప్రజల సమస్యల కోసం తాను ఏ ప్రాంతాల్లో పర్యటించినా పోలీసులు నిరంతరం అడ్డుకుంటున్నారంటే ఆయన ప్రభుత్వం వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక పోలీసుల విజ్ఞప్తి మేరకు రామచంద్ర యాదవ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగిందా మరప్పుడు? నేను ఇక్కడ ప్రధానంగా ఒక వివాహ కార్యక్రమానికి హాజరైనప్పుడు ఆయన వ్యక్తిగత వివాహ పర్యటన చూసుకుని ఆయన వెళ్ళిపోవడం కూడా జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా అడ్డుకోవడం, ఏదైతే పోలీసులు పదే ఆయనకు నోటీసులు ఇవ్వడం, పదే అడ్డుకోవడం, ఏదైతే ఒక ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న సమస్యలపైన ఆయన ఉద్యమిస్తాడు, ఆ ప్రాంత సమస్యలపైన గలమెత్తుతాడనే నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తు చర్యల్లో భాగంగానే ఆయనకు నోటీసులు ఇవ్వడం, అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే అనకాపల్లి జిల్లాలో ఏదైతే పాయకరావుపేట నియోజకవర్గంలో బల్క్ డ్రగ్ పార్క్ సంబంధించిన నిరసన వ్యక్తం చేసిన నేపథ్యం గతంలోనే అయితే అనిత నియోజకవర్గం
అక్కడ ఏదైతే రైతులు ఇటు మత్స్యకారుల కోసం ఆయన పోరాటం చేస్తే ఆ పోరాటాన్ని కూడా అడ్డుకున్న నేపథ్యం రాష్ట్రంలో వివిధ ప్రాంతాలు ఆయన పర్యటించేప్పుడు ఆ పర్యటనను వ్యక్తిగతంగా టార్గెట్ చేసుకుని పోలీసులు అడ్డుకుంటున్నారు. మరోపక్క టీడీపీ కూటమి పాలనలో తనను అడ్డుకున్న నేపథ్యం ఉంది. గతంలో జగన్ పర్యటనలో కూడా జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇలాంటి నేపథ్యం ఏర్పడింది. ప్రస్తుతం కూడా ఇలాంటి పరిస్థితులు ఉద్భవించే రాష్ట్రంలో అంటే ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేపు టీవీ కిరణ్ మీ దగ్గర నుంచి మరిన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. ఇక బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ తను పదే అడ్డుకోవటం ఏదైతే అసంతృప్తిని వ్యక్తం చేశారు. పోలీసుల తీరును కూడా తప్పు పెట్టారు. ఇక కూటమి ప్రభుత్వం కావాలని చెప్పి తనని అడ్డుకుంటుందంటూ కూడా రామచంద్ర యాదవ్ ఆరోపిస్తూ ఉన్నారు.